కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం ఉత్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహా ఆనందాంగనాడింభకున్ మహా ఆనందాంగనాడింభకున్. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం నిత్యము చేయవలసిన పనులను చెప్పుకున్నాం. మనం అంటే తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే ఏమోనండి మనకు తెలియదు అంటే పొరపాటు. ఎందుకంటే తెలియకుండా ఎవరు ఉంటాం, ఎందుకంటే మనం చేస్తూ ఉంటాం చేయవలసిన. కాబట్టి మనం చేయవలసిన పనులు చేస్తాం కానీ చేయదలుచుకునే పనులు ఎక్కువ చేస్తాం అంతే. అదేమో మేలుకున్నాం అనుకోండి, మేలుకాంచిన తర్వాత మనం ముందు మనం ఉచ్చరించేటువంటి భాగమైనటువంటి మన నోటిని పరిశుభ్రం చేసుకుంటాం. అది చేయవలసిన పని, చేయదలుచుకున్న పని కాదు, అది తప్పకుండా చేసి చేయవలసిన పని. ఎందుకంటే చేయకపోతే మనం తీసుకునేటువంటి ఆహారం లోపలికి వెళ్ళేప్పుడు అది విషపూరితం అవుతుంది. అందుకని చేయవలసిన పని అది. తర్వాత మన శరీరం శుభ్రం చేసుకోవడం అది చేయవలసిన పని. నా శరీరం నేను శుభ్రం చేసుకోకపోతే ఏమొచ్చిందంటే మనకి కాదు, అవతల వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకని మన శరీరం మన కోసమే కాక లోకహితార్థం కూడా మనం శుభ్రం చేసుకోవాలి. ఇలాగా బాహ్యమైనటువంటి అంటే శరీరం బాహ్యమైనటువంటి భాగాన్ని శుభ్రం చేసుకోవడం అంటే స్నానం చేయడం. మన ఇంద్రియములు పనిచేసేటువంటి స్థానములు అంటే శబ్దం, చెవు వినేటువంటి శబ్దం, చెవులు, స్పర్శ
స్పర్శం అంటే మన చర్మం, శరీరం అంతా కూడా. రూపం అంటే మనం చూసేటువంటిది కళ్ళు. రసము అంటే మనం నాలుక రుచి చూసేటువంటిది, అందుకని నాలుగు కూడా పరిశుభ్రం చేసుకోవడం. తర్వాత గంధం, వాసన చూసేటువంటిది. ఇలాగా ఈ పంచేంద్రియం పనిచేసేటువంటి దాన్ని, భౌతికమైనటువంటి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎంత చేయవలసిన పని. అందుకని దీనికి మనకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా స్వస్థ వృత్తము అని చెప్పబడింది. స్వస్థ అంటే తాను ఉండవలసిన విధంగా ఉన్నటువంటి వాడు అని అర్థం. స్వస్థ అంటే తన యందు తానుగా ఉన్నటువంటి వాడు, ఉండవలసిన విధంగా ఉన్నటువంటి వాడు. అంటే మన సహజమైనటువంటి స్థితి ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడిని స్వస్థ అంటారు, స్వస్థుడు. ఆరోగ్యంగా ఉండడం అంటే ఏమిటి అంటే శరీరం, భౌతికంగా కనిపించేటువంటి శరీరం ఆరోగ్యంగా ఉండడం అంటే ఇది ఉండాలంటే దీని వెనకాల నడిపించేటువంటి ప్రాణ శరీరము, దాన్ని ప్రవర్తింపజేసేటువంటిది, కంట్రోల్ చేసేటువంటి మనశ్శరీరం అంటే మనస్సు, దాన్ని సరైనటువంటి విధంగా ఏం చేయాలని చెప్పగలిగేటువంటి బుద్ధి, ఇవన్నీ కూడా కలిపి మన జీవితం అనే రోజు మన యొక్క లైఫ్, మన లివింగ్ శరీర ఇంద్రియ సత్వానాం సంయోగో ధారి జీవితం అని ఆయుర్వేదంలో చెప్పబడినటువంటిది. అందుకని స్వస్థుడైనటువంటి వాడు ఈ స్థితిని జీవితం అంతా కూడా జాగ్రత్తగా నిలుపుకోవాలంటే అతడు నిత్యము అనుష్ఠించవలసినటువంటివి, ప్రతి నిత్యము కూడా నిజ జీవితంలో అనుష్ఠించవలసినవి ఏవి అని కొన్ని క్రమమైనటువంటి పద్ధతి ఇచ్చారు. దాన్ని స్వస్థవృత్తం అంటారు. అది ఆయుర్వేదం శాస్త్రంలో ప్రధానంగా మొదలొచ్చినటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యమైనటువంటి స్థితి చెదిరిపోకుండా ఈ ఆరోగ్యమైనటువంటి దాన్ని స్థితిలో ఉండాలి. ఇక్కడ అది ఉంటే మిగతా అన్నీ ఉండేది. ఆరోగ్యమైనటువంటిది స్థితి అలా ఉంటే మనం మిగిలినటువంటివన్నీ కూడా వాటిని మనం ఆస్వాదించగలం, చక్కగా అనుభవించగలం. అందుకోసం ఇచ్చారు శరీరం. అయితే మనం ఆహారం యొక్క రుచి, మంచి రుచికరమైన ఆహారాన్ని ఇవన్నీ కూడా మనం తీసుకోవడం, ఇవన్నీ కూడా తప్పులే, తీసుకోవాలి. ఆహారం తీసుకోకుండా ఎండకట్టకూడదు. కానీ దాన్ని ఎలా తీసుకోవాలి? రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి. దాన్ని తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది, పానీయం అనేటువంటిది, దాని యొక్క ప్రభావం మన శరీరం మీద చాలా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆహారం అనేటువంటిది అంటే ఇక్కడ చాలామంది సందేహం, ఆహారం ముఖ్యమా? ఆహారం తీసుకోవడం వల్ల మనం జీవిస్తున్నామా? ఆహారమే నడిపిస్తుందా అని అనేక సందేహాలు ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం ఆయుర్వేద శాస్త్రంలో ఇవ్వబడింది. ఆహారం అనేటువంటిది, ఇప్పుడు మనం ఒక ఇంజిన్ పనిచేయాలనుకోండి, ఆ ఇంజిన్ పనిచేయాలంటే ఆ ఇంజిన్లో ఫ్యూయల్ వేయాలి. మనం కారు నడవాలంటే దానిలో ఏం చేస్తాం? మనం ఫ్యూయల్ వేస్తాం. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఏదో ఒకటి ఫ్యూయల్, ఇంధనం. ఆ ఇంధనం అవసరం. అయితే ఇంధనం నింపేసిన తర్వాత కారు నడుస్తుందా?
ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం, పెట్టేశాం. కారు నడుస్తుందా? ఏం నడవదు. మరి ఇంధనం ఉందిగా, ఇంధనం పోసాం. కానీ ఈ ఇంధనాన్ని, దాని ఇగ్నైషన్, దాన్ని వెలిగింప చేసేటువంటిది లోపల అటువంటి శక్తి ప్రచోదనం కావాలి. అందుకని దాని కార్ని కూర్చుందా స్విచ్ వేస్తాం. అలాగే మనం స్టవ్ వెలిగించాలంటే దాన్ని నొక్కుతాం, వస్తే స్పార్క్ వస్తుంది కదా, దాంతో వెలుగుతుంది. అలా వెలిగించేటువంటి, లేదా అగ్గిపులతోనూ వెలిగించేటువంటి అగ్నిని రగులుకొల్పడం అనమాట. అగ్నిని రగులుకొలిపితే ఈ రగులుకున్నటువంటి అగ్ని మనం ఇచ్చినటువంటి ఇంధనాన్ని ఉపయోగించి ఆ శక్తి ప్రసారం చేయడం మొదలెడుతుంది. ఇది మన బాహ్యంగా మనం చేసినటువంటి దాంట్లో మనం పొయ్యి వెలిగించడం దగ్గర నుంచి, అలాగే మన లోపల ఉన్నటువంటిది ఇంధనాన్ని ఉపయోగించి లోపల కూడా వెలిగించడం అనేటువంటిది, మనలో ఉన్నటువంటి అగ్నిని రగులు కొలపడం, ఇది చేయాలి. ఇది చేయాలంటే అన్నీ మనకు తెలుసు, కానీ వాటిని అనుసంధానం చేసుకోం. మనం గ్యాస్ సిలిండర్ ఉంది, స్టవ్ ఉంది, వెలిగిస్తే ఇది లైటర్ ఉంది, కానీ వెళ్ళట్లేదు, జ్వాల రావట్లేదు. ఎందుకంటే లోపల కొడిగట్టిపోయింది, అది తుడుచుకోలేము మనం. ఇంకా ఇందులో ఏ ఒక్క పని చేయకపోయినా పని చేయదు. అలాగే మన శరీరంలో కూడా, మన శరీరంలో భౌతికమైనటువంటి శరీరాన్ని శుభ్రపరచుకోవడం, అంతేకాకుండా లోపల దీనికి ఆధారభూతమైనటువంటి ప్రాణ శరీరాన్ని, దానికంటే పైన పనిచేయించేటువంటి మనస్సుని, వీటన్నిటిని రోజు శుభ్రపరచుకోవాలి. ఈ పరుచుకునేటువంటి విధానాన్ని ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా ఇచ్చింది. ఈ స్వస్థవృత్తం అనేటువంటి దాంట్లో నిద్ర నుంచి ఎప్పుడు మేల్కోవాలి అనేటువంటి దాని దగ్గర నుంచి ఇచ్చింది. నిద్ర నుంచి ఎప్పుడు మేల్కుంటే ఏమిటండి? కాసేపు అయిన తర్వాత మేలుకుంటే ఏమి అంటే, ఏం లేదు నాయన, ప్రకృతిని పరిశీలించమని. ప్రకృతిని పరిశీలిస్తే పశుపక్ష్యాదులు ఏం చేస్తున్నాయి? మనం వాటికంటే చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం కదా. మనం మానవులం పశుపక్ష్యాదుల కంటే మనం చాలా హయ్యర్ తింటాం, గొప్పవాళ్ళం అని అనుకుంటాం. అది నిజమో కాదో మనం చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు. పశుపక్ష్యాదులు ప్రకృతిని అనుసరించి జీవిస్తాయి, ప్రకృతి విరుద్ధమైనటువంటి పని చేయవు. అందుకని నిద్ర నుంచి మేల్కోవడం పశుపక్ష్యాలు ఎక్కడ మేల్కొంటాయండి? వాటి ఆ పశుపక్ష్యాలన్నీ చక్కగా సూర్యోదయం కంటే ముందే కొంచెం మేలుకొని అవి కిలకిలారామం చేస్తూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. అంటే వాటి ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటాయి చక్కగా. వాటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి. కిలకిలారామం చేయడం అంటే అవి స్వరం ఉచ్చరిస్తూ ఉంటాయి, ఓంకారం చేస్తూ ఉంటాయి. మీరు మరీ చెప్తారండి, పక్షులు ఓంకారం చేస్తాయా, మొక్కలు ఓంకారం చేస్తాయా అంటే మనకు నమ్మించుకోవాలి దాన్ని. నిరంతరం అన్నిట్లోనూ ఓంకారం జరుగుతుంది. మనలోని ఓంకారమే మనం వినం. అవి చేసేటువంటి ఓంకారం మనం ఎప్పుడు వింటాం? మనం వినాలంటే అవి లేచేప్పుడు మనం లేవం కదా. మనం తెల్లవారుసాం 9 10 లేస్తాం అనుకోండి, అది సూర్యుడి పైన చాలాసేపు అయిపోతుంది. అంత ముందు ఎందుకు లేవాలి? సూర్యుడు పైన తర్వాత లేవచ్చు కదా అంటే లేవచ్చు కావాలంటే. కానీ ఏం జరుగుతుందంటే, సూర్యోదయం అనేటువంటి దాన్ని ఉషఃకాలం అంటారు. సూర్యోదయం నుంచి ముందు ఒక 2 గంటలు, 1.5 2 గంటల కాలం నుంచి ప్రారంభమయ్యే దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం. అందుకని ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత స్వస్థో రక్షార్థమాయుష అన్నారు. ఆరోగ్యవంతుడుగా ఉన్నటువంటి వాడు తన ఆయుష్ని జాగ్రత్తగా కాపాడుకుని జీవితం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర నుంచి మేలుకొనాలి అని ఆయుర్వేదం చెప్పింది. బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకుంటే ఏమవుతుంది అంటే, సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ ఉషకాంతుల్లో మొట్టమొదటి వచ్చేటువంటి కిరణాలు ఉంటాయి చూసారా,
ఆ కిరణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అవహిస్తున్నటువంటి సూర్యుడు యొక్క కిరణాలు మనమే పెడుతుంటే దానివల్ల మనలో ఒక శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకని సూర్యోదయం అయ్యే సమయానికల్లా మనం ముఖ ప్రక్షాళన అంటే పళ్ళిదం అవ్వడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, ఒంటికి కాస్త తైలం నూనె రాసుకోవడం, ఇంత టైం ఎలా ఉంటుందని మనకంటే అంత టైం ఉంటుంది, కానీ మనము టైం అనేటువంటి దాన్ని ఉపయోగించుకోం, కాలం అనేటువంటి దాన్ని. ఎందుకంటే ఇవి చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇవి చేస్తే ఏమొస్తుందంటే మన ఆరోగ్యంగా వడదలుచుకుంటే చేయొచ్చు. లేదంటే మనం రోజు మందులు మింగుతూ ఉండాలి, రోజు ఇవన్నీ చేస్తూ ఉండాలి, ఇంజక్షన్ పొడుచుకోవడం, మందులు మింగడం రోజు చేస్తూ ఉండాలంటే మన ఇష్టం. ఆరోగ్యంగా ఉండదాం అనుకున్నటువంటి వాళ్ళకి ఆ ఋషులు ఎప్పుడో చెప్పినటువంటిది అన్నమాట. ఇది వాళ్ళు చెప్పినటువంటి విధానం, అది స్వస్థవృత్తం అంటే. అందుకని స్వస్థవృత్తం అది ఆరోగ్యవంతుడుగా ఉండదలుచుకున్నటువంటి వాడికి సూర్యోదయ సమయానికి ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటే ఆ సూర్యుడి కిరణాలు వచ్చేప్పటికీ మనం నాకు ఎదురుగుండా మనం కనుక ఉన్నట్టయితే అప్పుడు మన మనస్సు, ప్రాణ శరీరం, మనోమయ శరీరం, ప్రాణ శరీరం, భౌతిక శరీరం ఇవన్నిటికి కూడా చాలా ఫ్రెష్నెస్ వస్తుంది, ఎనర్జెటిక్గా ఉండేటువంటిది వస్తుంది. కానీ ముందు ఇది తప్పకుండా చేసినట్టయితే మనకు తెలుస్తుంది. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అవుతుంది. మనం ఏం చేస్తే అది అలవాటు అవుతుంది. రాత్రి 1 గంట దాకా అవి ఇవి చూసుకుంటూ అవి చేస్తూ మెనుకునండి, తెల్లవారుజామున 8 గంటలు లేచేటువంటి అలవాటు ఏంటనుకోండి, అలాగే అలవాటు అవుతుంది. మనం సూర్యోదయం జన్మలో చూడం. సూర్యోదయం ఎలా ఉంటుంది, చాలా బాగుంటుందట అంటాం, కానీ ఎందుకంటే మనం చూడం కదా. సూర్యోదయం ఎలా ఉంటుంది మరి, నిత్యము ఫ్రెష్గా ఉండేటువంటి సూర్యోదయకి సూర్యకిరణాలు ఎంత అదృష్టం మనకి. ముఖ్యంగా మన దేశంలో మన ట్రాపికల్ కంట్రీ కాబట్టి సూర్యుని యొక్క కిరణాలు మనకి పడడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. పొద్దున ఆ ఉషకాలం అంటారు. అందుకని అప్పటికి మనం స్నానం ఇవన్నీ చేసేసి ప్రశాంతంగా కూర్చుని ఆ సూర్యోదయం సమయానికి మనం, అందుకే ప్రేయర్ టైం అప్పుడు పెట్టారు. ధ్యానం, ప్రార్థన, భగవత్ ప్రార్థన ఇవన్నీ కూడా సమయం ఎందుకు పెట్టారంటే రెసిప్టివ్గా ఉంటుంది మనకి. దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి మోడ్లో ఉంటుంది మన శరీరం. అది ఎప్పుడు స్వీకరించేటువంటి స్థితిలో ఉంటుందో అప్పుడు దాన్ని ఉంటే ఉపయోగిస్తుంది, కానీ అది మారిపోయిన తర్వాత స్వీకరించదు. మన ఆహారం కూడా అంతే. ఆహారాన్ని స్వీకరించేటువంటి విధానంలో ఎప్పుడు శరీరం ఉంటుందో అప్పుడు స్వీకరిస్తే ఆ స్వీకరింపబడినటువంటి ఆహారం దానికి సరిగ్గా చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడో ఒకప్పుడు ఆహారం ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడం అని చేసామనుకోండి, లోపల పనిచేసేటువంటి వాళ్ళకి సరిగ్గా చేయలేదు. ఎందుకంటే లోపల ఎవరు ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, మనం స్వీకరిస్తున్నాం అనుకుంటాము. మనం స్వీకరించడం అంటే లోపల స్వీకరింప చేసేటువంటి రూపంలో ఉన్నటువంటిది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని 15వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు చెప్పాడు, పరమాత్మ చెప్పాడు. వైశ్వానరుడు అంటే అగ్ని. మన శరీరంలో అగ్ని అనేటువంటిది 3 స్థాయిల్లో పనిచేస్తూ ఉంటుంది. అసలు అగ్ని అనేటువంటి దాంట్లోనే సృష్టి ప్రారంభమవుతుందన్నమాట. అంటే భగవంతుడు ఉచ్చరించడం అనేటువంటి సృష్టి ప్రారంభం, ఉచ్చరించడాన్నా కూడా అగ్నే పనిచేసేది. అంటే అగ్ని అంటే మనం కేవలం ఆ మంట ఒకటే చూసి అగ్ని అనుకుంటాం. మనం ఆ మంట ఒకటే కాదు, ఫైర్ అంటారు ఇంగ్లీష్లో. ఫైర్ అంటే ఫ్లేమ్ ఒకటే కాదు, మనం చూసే మంట ఫ్లేమ్. ఫైర్కి ఫ్లేమ్కి తేడా ఏమిటి అంటే అగ్నికిను చూసేటువంటి జ్వాలకి తేడా ఏమిటి? ఏమిటంటే
నేను నా శరీరం అంటున్నాను చూసారా, నేను నా శరీరం, నా శరీరం నేననేటువంటి దాని యొక్క వ్యక్తమైన రూపం, ఎక్స్ప్రెషన్ అవుట్. అలా మనకి మన శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో అగ్నికి అగ్ని జ్వాలకి ఉన్నటువంటి సంబంధం అది. అంటే అగ్ని జ్వాల అనేటువంటిది అగ్ని యొక్క భౌతికమైన రూపం. మనకి ఇవన్నీ శాస్త్రీయంగా తెలుసుకునేటువంటిది. ఈ శాస్త్రం మనకి ఇంకా ఇప్పుడున్నటువంటి ఆధునిక శాస్త్రంలోకి పూర్తిగా రాలేదు. ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్లో లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చదువుతున్నాం. ఈ లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇవన్నీ కూడా అగ్ని యొక్క వేరువేరు ఎక్స్ప్రెషన్స్. ఫైర్ అనేటువంటి దానికి, ఈ ఫైర్ అనేటువంటిది, అగ్ని అనేటువంటిది కాస్మిక్ ఫైర్ అంటే విశ్వాగ్ని అనేటువంటిది. ఆ విశ్వాగ్ని అనేటువంటి స్థితి నుంచి, విశ్వం అనేటువంటి స్థితి నుంచి అది కిందకు వచ్చి మన యొక్క గ్రహములు, గోళములు వీటి ద్వారా పనిచేసేటువంటిది ఆ స్థితికి వచ్చి అక్కడికి వస్తుంది, అంతరిక్షంలోకి వచ్చి అక్కడి నుంచి ఇంకా కిందకి దిగి క్రమంగా మనలోకి, జీవుల్లోకి ప్రవేశిస్తుంది. అందుకని మన అందరిలోనూ కూడా ఈ అగ్ని అనేటువంటిది మనల్ని ప్రచోదనం చేసేటువంటిది. అందుకనే వేదంలో దేవతా గణములన్నింటిలోనూ కూడా మొట్టమొదటిగా మనం చేసేటువంటిది అగ్నిని. అగ్నిముఖావై దేవాహ అంటారు. దేవతలకి అందరికీ కలిపి కామన్గా ఒక ముఖం ఉంటుంది. ముఖం ఉంటున్నవారు దేవతలందరికీ కామన్గా ముఖం ఉంటుందండి. అదేంటంటే అగ్ని. మనం ఏ దేవతకైనా సమర్పించేప్పుడు మనం హోమంలో సమర్పిస్తాం, అగ్నిలో వేస్తాం. స్వాహ అని, నెయ్యి కానీ లేకపోతే అందులో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ అన్ని వేసి స్వాహ. ఆ స్వాహ అన్నప్పుడు ఏ దేవతకైనా సరే అగ్నిలో వేస్తేనే వెళ్తుంది అన్నారు. అందుకని అగ్నిముఖ వై దేవా, దేవతల యొక్క ముఖస్థానం అగ్ని. అలాగే మనలో కూడా మనం మొట్టమొదట మన ప్రాణం శక్తి ప్రసారం స్టార్టింగ్ అనేటువంటిది కూడా అగ్ని యొక్క ప్రసారమే. ఈ అగ్ని మన శరీరంలో మనకు చూస్తే మనం త్రేతాగ్నులు ఉంటాయి, 3 స్థాయిల్లో పనిచేస్తుంది. అవి మనలో పనిచేసేటువంటి అగ్నులు. అగ్ని ఎన్ని స్థాయిల్లో ఎన్ని దీంట్లో పనిచేస్తుంది అనేటువంటిది చాలా ఉన్నాయి. ఇదంతా కూడా వేదము అనబడేటువంటి శాస్త్రం. అంటే పుస్తకంలో ఉండేటువంటిది కాదు. ఆకాశము, అంతరిక్షంలోను సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా వేదం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి పుటలు ఉన్నారు. పుట అంటే పేజెస్. ఒక పుస్తకంలో పేజీలు అనేటువంటివో, అధ్యాయాలు అనేటువంటివో, అలా సృష్టిలో ఉన్నటువంటి ఇవన్నీ పుటలు అన్నారు. అందుకని మాస్టర్ గారు చిన్నపిల్లలకి భారతీయ బాలశిక్ష అని చిన్న పుస్తకం రాశారు, ఈకే గారు. అందులో 4 భాగాలు వచ్చింది. అందులో చిన్నపిల్లలకు పాట రాశారు. ఆకాశమే ఒక పుస్తకం, అందులోని పేజీలు. ఆకాశమే ఒక పుస్తకం. ఆకాశం అంటే దానిలో ఉన్నటువంటి పేజీలు అంట. అవేంటంటే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా. వాటి యొక్క ఫోటోగ్రాఫర్ అంటే మన పేజీలో మనం రాసినటువంటివి. మనం వేరే గ్రంథం, వేదం అనేటువంటి దాని యొక్క మన వ్రాతపతిగా రాసుకున్నటువంటిది. కానీ ఇది మాత్రం వేదం కాదు. ఇది దేని యొక్క గురించి రాసింది దాని గ్రంథం, వేద గ్రంథం. వేదం అంటే మొత్తం సృష్టి అంతా కూడా. అందుకని అగ్ని అనేటువంటిది సృష్టికి ప్రథమ. అందుకని ఏమన్నారంటే అగ్నిర్ దేవానాం ప్రథమ అన్నారు. ఇంకా మనం ఉచ్చరించాలంటే అ అనేటువంటి అకారంతో ఉచ్చరిస్తాం. అదంటే అకారం అంటే అకార, ఉకారం, అకారం ఇవన్నీ ఉచ్చరించడానికి మొట్టమొదటి అక్షరం ఏదంటే ఆ. ఈ ఆ అనేటువంటిది అగ్ని యొక్క వ్యక్తం అన్నమాట. ఆ అనేటువంటిది. అందుకనే భగవద్గీతలో 10వ అధ్యాయం అనేటువంటిది ఉంది, విభూతి యోగం.
అందులో ఏమన్నాడు తెలిసిన, అక్షరాణం అకారోస్మి అన్నాడు. నువ్వు అక్షరములు ఉచ్చరించేటువంటి వాటిలో మొట్టమొదటి ఉచ్చరించేటువంటి అక్షరం ఆ, అది నేనన్నాడు పరమాత్మ. ఇవన్నీ లింకప్ చేసుకోవాలి. భగవద్గీత చెప్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటిది, ఉపనిషత్తులో చెప్పినటువంటిది, అటు వేదమంత్రాలు చెప్పేటువంటిది ఇవన్నీ లింకప్ చేసుకోవాలి. నేను అగ్ని దేవానాం ప్రథమ, మొట్టమొదట అగ్ని. అగ్నితోనే ప్రారంభమవుతుంది సృష్టి అనేటువంటిది. అంటే బయటికి ఉచ్చరించడం అనేటువంటిదే సృష్టి. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కానీ మళ్ళీ చెప్పుకుంటే కానీ గుర్తుండదు మనకి. ఈ సృష్టి మొత్తం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క ఉచ్చారణ రూపమైనటువంటిది. ఆ ఉచ్చారణ అనేటువంటిది ఈ అకారంతో ప్రారంభమవుతుంది. అకారం అనేటువంటి దానికి మూలమైనటువంటిది అగ్ని. అందుకని మనం ఏ శబ్దం ఉచ్చరించినా ఆ శబ్దంగా ఉచ్చరింపబడాలంటే, సౌండ్ బయటికి రావాలంటే ఎలా వస్తుంది? మన స్వరపేటికలు ఉన్నాయి, వోకల్ కార్డ్స్ అంటారు వాటిని. ఆ స్వరపేటికల్లో లోపల ఏం జరుగుతుంది? వైబ్రేషన్ అనేది జరుగుతుంది. ఆ వైబ్రేషన్ అంటే అలా సంచలనం అన్నమాట. అది జరగడం వల్ల దాంట్లోంచి రేభము అనేటువంటిది పడుతుంది. రేభము అంటే ఋషభం అంటారు దాన్ని వేదంలో. రంకె వేస్తుంది అంటారు చూసారా, ఒక ఎద్దు రంకె వేస్తుంది, దాన్ని రేభం అంటారు. అలాగే మనలో రేభముగా పనిచేసేటువంటి స్థానమే ఈ రెండు స్వరపేటికలు. తిరగటి రాళ్ళు ఉంటాయి చూసారా, పిండి, మనం బియ్యాన్ని కానీ వీటిని పిండి చేయాలంటే తిరగటి రాళ్ళు తిరుగుతూ ఉంటే వాటి మధ్యలో ఆ రాపిడికి అది పిండి అయ్యి వస్తూ ఉంటుంది యువతలకి. అలాగే శబ్దం అనేటువంటిది కూడా ఆ రాపిడి అనేటువంటి దానికి అవ్యక్తమైనటువంటి రూపంలో నుంచి వ్యక్తమైనటువంటి రూపంలోకి బయటికి వచ్చేటువంటిది ఇదంతా కూడా. అంటే ఈ సైన్స్, ఫిజిక్స్, నిజమైనటువంటి ఫిజిక్స్, చాలా హై, మొత్తం కాస్మిక్ ఫిజిక్స్ అన్నమాట ఇది అందులో ఉన్నటువంటిది. మనం స్కూల్లో కాలేజీలో వెళ్ళేటువంటి ఫిజిక్స్, అది కూడా ఫిజిక్సే, కానీ అది చాలా ఇంకా కింద నుంచి చాలా పైన ఉంటే కింద మనం ఉన్నటువంటి ఫిజిక్స్ అన్నమాట. దీనికి మూలమైనటువంటిది కాస్మిక్ సైన్స్. అందుకని కాస్మిక్ సైన్స్ అనేటువంటిది తెలిస్తే ఈ మొత్తం మనకి, మనం దేంట్లో అయితే మనం ఉన్నామో సృష్టిలో, ఆ సృష్టికి మనకి ఉన్నటువంటి సంబంధం అప్పుడు తెలుస్తుంది. అందుకని మనలో ఈ అగ్ని అనేటువంటిది 3 స్థాయిల్లో పనిచేస్తుంది. వాటిని ఆహవనీయ అగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని అని 3 స్థాయిలో పనిచేస్తుంది. అలా అగ్ని అనేటువంటిది మనలో పనిచేస్తూ మనలో అనేకమైనటువంటి ప్రక్రియలు చేయించేటువంటి ఉన్నాయి. అవే ప్రాణస్పందనములు, పల్సేషన్స్ అంటారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అనేటువంటివి 5 రకాలైనటువంటి పల్సేషన్స్. పల్సేషన్ అంటే అర్థం అంటే సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి ప్రక్రియ. అంటే ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. సంకోచం కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ వ్యాకోచం. ఈ జరగడం వల్లనే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కానీ, గుండె కొట్టుకోవడం కానీ, ఆహారం లోపలికి స్వీకరింపబడడం కానీ, అది జీర్ణం అవడం కానీ, తర్వాత జీర్ణం అవగా మిగిలినటువంటిది బయటికి విసిరివేయబడడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాణాపాన శక్తిగా పనిచేసేటువంటి సంకోచ వ్యాకోచాత్మకంగా ఉండడం జరుగుతుంటాయి. ఇవన్నీ జరగడానికి మనలో ఈ ప్రక్రియ అంతా జరగడానికి, జరగాలంటే మనలో 3, ఒకటి మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో టిష్యూస్ అంటారు, వాటి నిర్మాణం ఒకటి జరుగుతుంటుంది. వాటి నిర్మాణం నిరంతరం జరుగుతూ ఉంటుంది శరీరంలో.
ఆ పని జరుగుతూ ఉండడం కోసమే ఫ్యూయల్గా మనం తీసుకున్నటువంటి ఆహార పానీయాలు పనిచేస్తాయి. మనం తీసుకున్నటువంటి ఆహార పానీయాలు శుద్ధమైనటువంటి రూపంలో మనం తీసుకుంటే దానివల్ల నిర్మాణమయ్యేటువంటి ధాతువులు శుద్ధంగా ఉంటాయి మనలో. ఈ టిష్యూస్, ఈ ధాతువులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనం భౌతికమైనటువంటి ధాతువులు 7 ధాతువులు ఉంటాయి. రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రములు అంటారు. ఈ 7 ధాతువులు, సప్తధాతువులు. ఈ 7 ఎందుకున్నాయి అంటే సృష్టిలో ఉన్నటువంటి మన సూర్యుడి నుంచి ప్రసారమై వచ్చేటువంటి కిరణాల్లో 7 కిరణాలు మాత్రమే మన భూమి అనేటువంటిది భౌతికమైనటువంటి కక్ష అనేటువంటి నిలబెట్టడానికి పనిచేస్తూ ఉంటాయి సప్త కిరణాలు. ఎందుకంటే దీనిలో 7 లోకాల్లో పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇన్నే ఎందుకు ఉండాలి నేను ఇంకోటి ఎక్స్ట్రా పెడతాను, నిలబడి పెట్టాను. వారంలో 7 రోజులు ఎందుకున్నాయండి? నాన్ సెన్స్, వాళ్ళని నేను మార్చేస్తాను. వారంలో 10 రోజులు పెడతానంటే నువ్వు పెట్టుకుంటే పెట్టుకొని ఇచ్చాడు. వారంలో ఎప్పటికైనా సరే వారంలో 7 రోజులు ఉంటాయి. ఎందుకని? అది కాస్మిక్ ప్లాన్, సృష్టి మొత్తం ప్లాన్లో భాగంగానే నువ్వు నేను మన ఏదో కొత్తగా కనిపెట్టేసి అనుకోవడం లేదు. ఈ 7 అనేటువంటిది సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణాః అనే ఒక సూత్రం అన్నమాట వేదంలో ఉన్నటువంటిది. 7 times 7, ఈ 7 అనేటువంటిది. అందుకని మన శరీరంలో భౌతికమైనటువంటి ధాతువులు 7 ధాతువులు ఉన్నాయి. ఈ 7 ధాతువులు నిరంతరం ఈ ధాతువుల్ని భౌతికమైనటువంటి కక్షలు తయారు చేస్తుండేటువంటిది ఒకటి. ఈ తయారైనటువంటి వాటిని కంబస్షన్ అనేటువంటి ప్రక్రియతో వీటిని కంబస్ట్ చేసి దాని నుంచి ప్రాణశక్తి అనేటువంటిది చేసేటువంటిది ఒక ధాతువు. తర్వాత ఈ చేస్తున్నటువంటి వాటిని వీటిని ఈ రెండింటిని సమానమైన స్థితిలో ఉంచి చేసేటువంటిది ఒకటి. ఇలాగ 3. ఈ 3టిని త్రిధాతువులు అంటారు అన్నమాట. అది ఆయుర్వేదంలో చెప్పబడినటువంటిది. అవే వాత, పిత్త, శ్లేష్మము అనబడేటువంటివి. ఈ త్రిధాతువులు అనేటువంటి వాటిని బేసిక్ టిష్యూస్ అంటారు. అంటే భౌతికమైనటువంటి పదార్థం కాదు. ఈ భౌతికమైన పదార్థం తయారైనటువంటి వాటిని మళ్ళీ విచ్ఛిన్నం చేస్తూ కంబస్షన్ చేయడం, ఈ పనులు చేసేటువంటి ఈ 3 ధాతువులు భౌతికమైన స్థితిలో కాదు, ప్రాణమయమైనటువంటి స్థితిలో ఉంటాయి. ప్రాణమయమైనటువంటి కక్షలో ఉంటాయి. ఇవి దేన్ని బట్టి పనిచేస్తూ ఉంటాయి అంటే త్రిగుణాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ త్రిగుణాలు ఏంటి? రజస్సు, తమస్సు, సత్వం అనేటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి త్రిధాతువులు పనిచేస్తూ ఉంటాయి ప్రాణమయ కక్షలో. ఆ త్రిధాతువుల్లో మొట్టమొదటిది అయినటువంటిది ఈ ధాతువుల్ని నిర్మాణం చేసేటువంటిది, దాన్ని శ్లేష్మం అంటారు. శ్లేష్మం అంటే తెలుపు కాదు అర్థం. అక్కడ శ్లేష్మం అనేటువంటి టెక్నికల్ టర్మ్ అది. అది బేసిక్ టిష్యూ. దానివల్ల భౌతికమైనటువంటి 8 టిష్యూలు తయారవుతుంటాయి. ఆ తర్వాత పిత్తము అనేటువంటి టిష్యూ భౌతిక అది ధాతువుల్లో అది కంబస్షన్ అనేటువంటి క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని వాటిని జీర్ణం చేయడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అని కావాల్సినటువంటి వాటిని కూడా తయారు చేస్తుంది. ఆ పదార్థాలని ఎంజైమ్స్ ఇవన్నీ ఉంటుంటారు చూసారా, వాటిని కూడా తయారు చేసేటువంటిది. దానివల్ల ఈ తయారైనటువంటి ధాతువులు వాటిని వినియోగం అంటే ఫ్యూయల్ని ఉపయోగించడం, ఆ ఫ్యూయల్ని ఉపయోగించేటువంటి శక్తి ప్రసారం, ఇగ్నిషన్, ఇది జరుగుతుంటుంది. ఈ రెండింటిని ఇది శ్లేష్మం, పిత్తమైనటువంటి ధాతువులు. ఈ రెండింటినీ సమానమైనటువంటి విధంగా జాగ్రత్తగా బ్యాలెన్స్ నుంచి పనిచేయించేటువంటిది వాతం అనేటువంటి ధాతువు. ఈ 3 త్రిధాతువులు అంటారు.
ఈ త్రిధాతువులు అనేటువంటివి సామ్యము అంటే సరైనటువంటి విధంగా పనిచేస్తుంటే దాన్ని ఆరోగ్యము అంటారు. వీటిలో ఎక్కడైనా సరే తేడా వస్తే సామ్యం చెడిపోతుంది, అప్పుడు అనారోగ్యం అనేటువంటిది వస్తుంది శరీరంలో. ఇది కారణం. ఆరోగ్యము అనారోగ్యం అనేటువంటి ఎందుకు జరుగుతుంది? ఈ ధాతువులు సామ్యంలో ఉండి ఒక ట్రయాంగిల్ కరెక్ట్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా మళ్ళీ పనిచేస్తుంది. అలా పనిచేస్తున్నంతసేపు మనం అసలైనటువంటి నిజమైనటువంటి అర్థంలో ఆరోగ్యవంతులుగా ఉంటాం. అప్పుడు మనస్సు సరిగ్గా పనిచేస్తుంది, మన ప్రాణశక్తి సరిగ్గా ప్రసారం అవుతుంది. అప్పుడు మనం శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా సమానంగా ఉంటుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో మూలమైనటువంటిది, ఇచ్చినటువంటిది. దీన్ని ఇలా ఉండేందుకు, ఇలా పనిచేసేందుకు చేయవలసినటువంటి ప్రక్రియని ఆయుర్వేద శాస్త్రంలో ఇచ్చారు. వాటిని కొన్నిటి మనకి నిత్య జీవితంలో కూడా చెప్పారు. అందుకనే రోజు మనం ముఖ ప్రక్షాళనం, పళ్ళు దొంకుకోవడం దగ్గర నుంచి కూడా దేంతో దొంకుకోవాలి, ఏ రకమైనది ఉపయోగిస్తే మనకి లోపలికి వెళ్ళేటువంటి రసం లోపలికి వెళ్ళి పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఇచ్చారు. అలా చేస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మనం ముందు తరాల వాళ్ళని చూసుకుంటే తెలుస్తుంది మనకి. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన ముందు తరాలు అంటే మా తాతగారు ఆ తరం ఉన్నటువంటి వాళ్ళు, మన ఎప్పుడు జనరేషన్స్, మన తాతగారు తాతలు అప్పయ్యేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఏదో అండి పాపం వాళ్ళకి నాగరికత లేదు. ఆ వ్యాపులు నవ్వుకుంటూ దాంట్లో బ్రష్ మంచి చక్కగా మంచి టూత్ బ్రష్, దాంట్లో పేస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ బ్రహ్మాండంగా ఉంటుందని వాడు దాంట్లో చూపిస్తుంటాడు ఎంటర్నెట్లు. ఈ పేస్ట్ వాడితే మీ దంతాలు బ్రహ్మాండంగా ఉండి, ఏం బ్రహ్మాండంగా ఉంటుంది. మా తాతగారు ఉండేవారు రామతాచార్య గారు. ఆయన జీవితం మొత్తం వేపపూల తీసి ఆ వేపపూల నమిలి దాంతో శుభ్రంగా పడుతునుకుని ఆ వేపపూలను చీల్చి దాంతో నాని గీసుకుని ఉండేవారు. 83 సంవత్సరాలు ఉన్నారు. 83 సంవత్సరాల చివరికి ఒక్క పన్ను ఊడిందంటే ఆయనకి. ఆ చివరిలో ఒక్క పన్ను ఏంటంతే. ఆయన ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు. వేప పుల్ల కానీ, కానుగ పుల్ల కానీ, ఉత్తరాయణ పుల్ల కానీ ఇలాంటివి మనం చెప్పారు ఆయుర్వేద శాస్త్రం. వీటితో పళ్ళు తవ్వుకున్నటువంటి వాడికి చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు రక్తం రావడం కానీ, నోటిలో ఇవన్నీ కానీ ఏమీ ఉండవు. అవన్నీ అప్పుడు కుదిరాయి కానీ ఇప్పుడు ఎక్కడ కుదురుతాయండి మనం మనకే చెప్పుకుంటాం. కుదరకపోతే మన రోగం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకని చూసారు, మనం ఏం చేసుకుంటామంటే మనం పళ్ళు తోముకోవడానికి మనకు అంత సరిగ్గా లేక పళ్ళు తొలగించుకోవడానికి వెళుతూ ఉంటాం డెంటిస్ట్ దగ్గరికి. మన పళ్ళు తోమేటువంటి డాక్టర్స్ చాలామంది చాలా ఎక్కువైపోయాయి. ఇంకా మన పళ్ళు మనం తోముకోవడం చేత కాదు కదా, అంటే మన పళ్ళు వాళ్ళు తోమి పెడతారనమాట. క్లీనింగ్ మన పళ్ళు మనం తోముకోలేము, మన ఒళ్ళు మనం నూనె రాసుకోలేము. అందుకని మనం మసాజ్ వేరే వాళ్ళు చేయాలి. మన పనులు మనం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఇంకోళ్ళు కూడా చేయలేని స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు, మన పైతరాల వాళ్ళు. ఇది మనకు కాదనడానికి వీలైనటువంటి సత్యం. మనం ఏం కాదనడానికి వీల్లేదు అంతే. వాళ్ళు ఎందరైనా హాయిగా నడిచి వెళ్ళేవాళ్ళు. మనం మన పిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి కాస్త బీచ్ వరకు వెళ్ళాలంటే 2 వీలర్ వేసుకోవాలి, నడవలేదు. అంటే మనం ఎందుకు ఆరోగ్యం ఇంటికి జారిపోయిందంటే కారణం అది. రోజు మనం మందులు ఎవరు ఉండాలని కారణం మనం చేసేటువంటి పనులే. అలాగా ఆరోగ్యంగా ఉండేటువంటిది ఏ స్టెప్స్ చేయాలి అనేటువంటిది నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి నిద్రలో వెళ్ళేంత వరకు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అదేంటంటే అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మన ఉద్యోగం మానేమని లేదు. కానీ ఇవన్నీ చేస్తూ ఫిట్నెస్ ఎలా ఉండాలి అని చెప్పినటువంటిది ఈ శాస్త్రం. అంటే ఆరోగ్యంగా ఉండదలుచుకున్న వాడికి
వ్యాధుల్లోకి వెళ్లకుండా ఉండదలుచుకుంటే ఏం చేయాలో అని చెప్పినటువంటి శాస్త్రమే ఆయుర్వేద శాస్త్రం. ఆరోగ్యం పాడు చేసుకున్నాక అప్పుడు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మందులు వేసుకోవాలి, అదే ఆరోగ్యం. అసలు ఆరోగ్యం ఎందుకు పాడవ్వాలి? ఆరోగ్యంగా ఉండవలసింది ఆరోగ్యంగానే, ఎందుకు పాడు చేసుకోవడం అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహారాన్ని ఏ రూపంలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా అంటే ఈ మొత్తం అంతటి ఒక సామ్యమైన స్థితిలో. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఉన్నటువంటి జీవులే, పశుపక్ష్యాదులు, వాటిని గురించి చెప్పారని మనం మానవులం మన గురించి నేర్చుకోవాలి, కానీ వాటి గురించి మన గురించి నేర్చుకుంటే కూడా మనలాగే అయ్యేవి. చిన్న ఉదాహరణ తీసుకోండి. గేదె ఉంది, ఆవో, అది ఆకలి వేసినప్పుడు తీసుకుంటుంది ఆహారం, ఆకలి లేనప్పుడు కూడా మీరు దాని చేతి తీసుకున్నట్టు చేయగలరా? చిన్న ఎగ్జాంపుల్. ఆవుకి ఆకలి వేసింది అనుకోండి, మీరు మంచి గడ్డో లేకపోతే మంచి దాణా ఏదో ఇచ్చారు, తినేస్తుంది. అది అయిపోయిన తర్వాత నెమరేసుకుంటుంది తప్ప మీరు వేసిన ఆహారం తెచ్చినా తినదు. నేను ఆకలి అయిపోయిన తర్వాత ఆ ఏది దగ్గరికి ఆవు దగ్గరికి వెళ్ళి, మీ ఫ్రెండ్ వచ్చాడు లేదా మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంటే ఎద్దు దగ్గరికి వెళ్ళి, ఆవు మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది సరదాగా నువ్వు ఇంకా ఆహారం తీసుకోమని చెప్తే లేదు మీ అని లేకపోతే చాలా కాలం తర్వాత మీ ఫ్రెండ్ వచ్చాడు, ఇంకో ఎద్దు ఎప్పుడు ఇక ఆ రెండిద్దరు వచ్చాడు ఒకటి ఎప్పుడు తీసుకెళ్ళా, మీ ఫ్రెండ్ ఎద్దు గారు వచ్చారు కాసేపు ఆ రెస్టారెంట్కి వెళ్ళి అని తింటామంటే నవ్వుతుంది. ఎవరు పిచ్చి వేసారా అని మనం చూసి నవ్వుతాయి. ఆకలి వేసినప్పుడు తినవాలి. ఆకలి అంటే ఏమిటి? మన లోపల నుంచి ఇండికేషన్, ఇప్పుడు మనం ఆహారం తీసుకోవాలి అని మనకి లోపల నుంచి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇప్పుడు సమయం ఆహారం తీసుకోండి అని చెప్పడం పడితే మన ఆకలి అంటే. ఆ వేసినప్పుడు తీసుకుని అయిపోయిన తర్వాత ఆపగలిగేటువంటిది ఆహారం. దీన్ని ఏ పక్షి చేత కానీ ఏ జంతువు చేత కానీ మీరు బలవంతాన్ని చేయించగలరా? ఏ రకంగా అయినా సరే. మాస్టర్ గారు చెప్తారు ఎగ్జామ్, వాడు ఒక మంచి నోట్ల కట్ట తీసుకొచ్చి ఇస్తాం, కాస్త ఆహారం తీసుకుంటుందా అన్నారు. లేకపోతే నేను కాస్త ఆహారం తీసుకోమన్నారు మంత్రి గారు అని లెటర్ తీసుకొచ్చి చూసి తీసుకుంటుందా అన్నారు. ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటి పనులు మానవుడు చేస్తాడు, కానీ జంతువు కానీ పక్షులు కానీ ఏం చేయవు. వాటి చేత మనం చేయించలేము కూడా. కాబట్టి అవి ప్రకృతికి అనుగుణంగా పనిచేస్తుంటాయి. ఆకలి వేసినప్పుడు మాత్రమే వేసినంతవరకే ఆహారం తీసుకోవడం, దాహం వేసినప్పుడు అంతవరకే పానీయం తీసుకోవడం, అది కూడా తీసుకోవాల్సిన పానీయం శుభ్రమైనటువంటి తీసుకోవడం, తర్వాత అవసరం అయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడం. అలాగే మైథునం అనేటువంటిది కూడా, సెక్స్ అనేటువంటిది కూడా దానికి సంబంధించినటువంటి సమయం అయినప్పుడు ఆ సంతానోత్పత్తి అనేటువంటి తప్ప మిగతా అప్పుడు వాటికి అసలు అలాంటి ఆలోచనే రాదు. కానీ మానవునికి వస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా అక్కలేనప్పుడు అక్కలేనటువంటివన్నీ వస్తుంటాయి. ఇలాగా ప్రకృతి మనకి అవసరమైనటువంటి చెప్పినప్పుడు చేస్తే ఫాలో అయ్యేటువంటివి అవన్నీ ఫాలో అవుతాయి. మానవుడు ఫాలో అయిపోయాడు, ఎందుకని ఫాలో అవ్వడు. మానవుడు ఒకసారి మానవుడు కాస్త ఫాలో అయిపోవడం జరిగింది. ఫాల్ ఆఫ్ మ్యాన్ అంటారు దాన్ని. అంటే ఏమిటి? ఫాల్ అంటే ప్రకృతి ధర్మాలకి విరుద్ధంగా మనం ఆచరించడం, అంతే, అంతకంటే ఏం లేదు. మనం ఆకలి లేనప్పుడు ఎందుకు తినాలి అంటే ఆబ్లిగేషన్. వాడు ఏం చేస్తాడంటే వాడు ఆఫీసులో పనిచేస్తున్నట్ట, వాడు ఆఫీసులో వాడు మీటింగ్ పెడితే మీటింగ్లో ఏదో పెట్టారట తాగడానికి. ఎందుకు తాగాలన్నారు అంటే వాడు తాకపోతే ఏమైనా అనుకుంటాడు, నువ్వు తాగనంటే వాడు ఏమైనా అనుకుంటాడు. అయితే మరి వాడు తాగుతున్నాడు కాబట్టి నువ్వేమైనా అనుకుంటావు, వాడు మానేస్తున్నాడా? లేదుగా. నువ్వు తాగడానికి వాడు అనుకోవడానికి బుద్ధిలే వస్తుంది. నీ ఇష్టం.
అని ఏమవుతుందంటే వీడికి కూడా లోపల పర్వాలేక కాస్త తాగితే అనిపించి వాడి కోసం తాగానంటాడు. వాడి కోసం నువ్వు తాగడం ఎందుకు? అది ఇంకోటి కోసం తినడం ఎందుకు? నీకు లోపల అవసరమా లేదనేటువంటి లోపల తెలుస్తుంది. అందుకని మనం ఏం చేస్తామంటే మన లోపల ఇండికేటర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇండికేట్ చేస్తూ ఉంటారు, దాని విరుద్ధంగా మనం పనిచేస్తాం. అందువల్ల మనకి వాడు చేసే పనికి మనం అడ్డొస్తాం. మన లోపల ఈ దేవతలు పనిచేస్తుంటారు సరే, వాళ్ళకి మనం అడ్డొస్తాం. వాళ్ళు మన పనే చేస్తుంటారు పాపం మన కోసం, వాళ్ళకి మనం అడ్డెళ్తాం. దానివల్ల వాళ్ళు మనకి ఏం చేయలేకపోతారు. అది వాళ్ళు చేసే పని. అందుకని మనం రోజు కూడా ఎందుకు ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే ఇవి మతానికి సంబంధించినవి కావు, మన ఆరోగ్యం అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ ఆరోగ్యం అనేటువంటి స్థితిని మనం ప్రసాదించేటువంటి వాళ్ళు ఈ పనిచేసేటువంటి దేవతలు, వాళ్ళ వర్క్ అంతా కూడా వాళ్ళు మనలో మాత్రమే ఇరుక్కుని పనిచేయలేరు, వాళ్ళు సృష్టి అంతలో పనిచేస్తుంటారు. అందులో మనం భాగం కాబట్టి మనలో కూడా పనిచేస్తుంటారు. కాబట్టి మిగతా పశుపక్షాదులకి మానవుడికి తేడా ఏమిటంటే మానవుడికి స్వాతంత్ర్యం ఇవ్వబడింది. భగవంతుడు మనకి ఏం చేశాడంటే నేను తీసుకోవచ్చు మనకి ఇచ్చేసాడు మానవుడికి. వాటికి అలా ఉండదు, వాటికి ప్రకృతి నిర్ణయించిన ప్రకారమే నడుస్తాయి, అటు ఇటు నడవు, అటు ఇటు చేయవు. అందుకని బ్రహ్మాండంగా ఉండవు. వాటికి జంతువులకి వాడిని పక్షులకి వాటికి బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉన్నాయా అంటే మన దగ్గర పాపం దిక్కు లేక మనతో ఉండేటువంటి జంతువులకు హాస్పిటల్స్ ఉన్నాయని, కానీ మానవుడి దగ్గరగా ఉన్నటువంటి జంతువులు వాటికి కూడా మనం పాడు చేస్తూ ఉంటాం. అందుకని వాటి కోసం హాస్పిటల్స్ కానీ, లేకపోతే జంతువుల మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయండి ఏమన్నాను? వాటికైనా అవసరమా? మెటర్నిటీ అనేటువంటిది ఒక వ్యాధి కింద చేసుకునేటువంటి వాడు మానవుడే. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే చాలు, ఇంకా ఒక వ్యాధి కింద లెక్క అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వ్యాధి కింద, కాలు కింద పెట్టకుండా బెడ్ రెస్ట్ తీసుకో అంటే వ్యాధిగ్రస్తుగా చేస్తారనమాట. చేస్తేనే వాడి మందులన్నీ మనకు వేయగలుగుతారు. అసలు మానవుడు ఎంత సిగ్గుపడాలి, మనం వాటికంటే చాలా గొప్పవాళ్ళం అనుకోవడానికి ఏమాత్రం వీలుంది? అసలు అన్నీ సహజంగా ఉన్నటువంటివి ప్రకృతి ప్రకారం ఉన్నటువంటి జంతువులను దానికి అంతటిగా అసహజమైనటువంటి తెచ్చుకునేవాడు మానవుడు. అందుకని ఈ వ్యాధులన్నీ వాటికి లేవే. వాటికి మానసికంగా కానీ ఇవన్నీ కూడా ప్రకృతి ప్రకారం నడుస్తాయి. కానీ మనం జంతువు ఏదైనా సరే ఇన్సూరెన్స్ చేసుకుందా? నాకేమవుతుంది భయం జంతువుకు ఉందా? హెల్త్ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్ హెల్త్ వాటికి ఉందా? వాటికి ఏం లేదు, మానవుడికే ఉంది. ఎందుకంటే మనం అలా చేసుకున్నాం కాబట్టి మన భయం అనేటువంటిది ఇన్సూరెన్స్ లోపల షూర్ కాదు. మనం షూర్గా లేము. తాతగారు రాబోయే ఎన్ని షూర్గా లేకపోతే ఇన్సూరెన్స్ ఉండాలి. మన లోపల షూర్గా నేను బాగుంటానని షూర్గా మనం అనుకోలేము. ఎందుకని అనుకునే పరిస్థితిలో మనం ప్రవర్తించట్లేదు. అందుకని మనం ఏమవుతుంది, గుండె కొట్టుకోవడం తేడా వస్తుంది. ఎందుకని మనకు కోపం వచ్చింది, మడి కోపం వస్తుంటే గుండె కొట్టుకోవడం తేడా వస్తుంది, రిథం మారిపోతుంది. కోపం కానీ భయం కానీ శోకం కానీ ఇవన్నీ ఏమొచ్చినా సరే మారిపోతూ ఉంటుంది. అందుకని మనం కార్డియాలజిస్ట్కి వెళ్ళాల్సిన తప్పదు. కోపం వచ్చింది కొన్ని మాటికి మారిపోతుంది అని. ఇవన్నీ కాకుండా బ్యాలెన్స్గా ఆరోగ్యంగా ఉండాలంటే స్వస్థ వృత్తము అనేటువంటి దాని ప్రకారం మనం జీవించగలిగినట్లయితే ఆయుర్వేద శాస్త్రం ఎప్పటికీ నిత్యమే. ఆయుర్వేదం అనేటువంటి ఒక శాస్త్రాన్ని మనకి ఎప్పుడో ఇచ్చారు, కానీ మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు. అందుకని మనం నిత్యం కూడా ఆహారం కంటే మందులు ఎక్కువ తీసుకోవాల్సిన స్థితిలోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. అందుకనే కొన్ని లక్షల రకాల మందులు తయారు చేసేటువంటివన్నీ తయారు చేసి అవన్నీ మన మీద రుద్ది వ్యాపారం చేసుకునేటువంటి చాలా అంతర్జాతీయమైనటువంటి జరుగుతున్నటువంటిది అదే. పెద్ద పెద్ద అంతర్జాతీయమైనటువంటి సంస్థలు ఎన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి మందులన్నీ కూడా తీసుకొచ్చి వాటన్నిటినీ బలవంతాన్ని మనం చేత వేయించుకునేట్టుగా చేస్తూ ఉంటాం. అందుకు మనం లొంగిపోతున్నాం.
ఇది మనం జరుగుతున్నటువంటిది. అందుకని మనం ఉండవలసినటువంటిది ఏమిటి? మనకి ఆరోగ్యం అనేటువంటి ఉంటేగా మిగతా ఏమన్నా, ఇది లేకపోతే మిగతా ఏమన్నా ఉపయోగం ఏముండదు. అందుకని మనం ఆరోగ్యం అనేటువంటిది ఉండాలంటే దానికోసం మన ఆలోచనలు, మన ప్రవర్తన ఎలా ఉండాలి, అవన్నీ ఏ రోజుకి ఆ రోజు మనం తెలుసుకుంటూ వాటిని ఒకసారి ధ్యానం చేసుకుని ఆ రకంగా మన లైఫ్ అరేంజ్ చేసుకోవడం కోసం యోగమైనటువంటివే మనకి సద్గ్రంథాలు అనేటువంటివి. అందుకని రోజు స్వాధ్యాయం అంటే రోజు కొంతసేపు మనం ఇలాగ పెద్దలు చెప్పినటువంటి ఉపదేశాల్లో కానీ అదే భగవద్గీతలో కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఆచరించాలి అని చెప్పినటువంటి తప్ప ఇవి చదువుకుంటే పుణ్యం వస్తుంది అనేటువంటిది ఏమీ లేదు. ఇది చదువుకుంటే మోక్షం వస్తుంది, మోక్షం ఎక్కడి నుంచి వచ్చేటువంటిది ఏమి ఉండదు. ఇవి చదువుకుంటే మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఒకరితో ఒకరు మనం ఎలా ఉండాలి, మన కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, కాబట్టి మన కర్తవ్యం ఏమిటి, మన కంట్రిబ్యూషన్ ఏమిటి, మనం ఏం చేయాలి, ఇవన్నీ మనకి ఎప్పటికప్పుడు తెలిపేటువంటివి భాగవతం కానీ భగవద్గీత కానీ నిత్య జీవితానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏవో పవిత్రమైనటువంటివి అలా ఇంట్లో పెట్టి పూజ చేసుకుందాం ఆయన అనేది తప్పు. లేకపోతే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది ఇంకోటి సంబంధించిన అనుకోవడం తప్పు. అందుకని మనకి మనం మొత్తం అన్ని స్థాయిల్లోనూ కూడా పర్ఫెక్ట్ హెల్త్ అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది అది మనం ముఖ్యంగా మనం చేసుకోవాల్సినటువంటిది. ఇలా ఉంటే మనకి లైఫ్ అసలు అందుకోసం ఇవ్వబడిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్ శరీరం మనకి ధర్మ సాధనం అది. అందుకని దీన్ని పర్ఫెక్ట్గా ఎందుకైతే ఇవ్వబడిందో మనకి ఆ రకంగా మనం వినియోగించుకోవడం అనేటువంటి చేసి ఏ ఆబ్లిగేషన్ లేకుండా, ఏది లేకుండా ఎలా అయితే ఈ దేవతా శక్తులందరూ పనిచేస్తున్నారో సృష్టి మొత్తానికి, మనం కూడా మనకేమొస్తుంది అనేటువంటిది దాన్ని సంకుచితమైనటువంటి దాని నుంచి బయటకు వచ్చి మనం కూడా మన వంతు మనం చేద్దాం. దేనికోసం? విశ్వ శ్రేయస్సు కోసం, ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ది బీయింగ్స్. అది మనకి ఈ వేదం కానీ అని చెప్పినటువంటిది అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మానవం ఎందుకు ఎత్తాం మనం? ఇదే ఉదయం నిద్ర లేవడం, తర్వాత ఏదో చేసుకొని, తర్వాత ఏదో తినేయడం, ఏదో తాగేయడం, వీళ్ళు పరిగెత్తడం, ఏదో ఉద్యోగం చేసుకోవడం, ఏదో సంపాదించామనుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఎంజాయ్ చేయడం, మళ్ళీ అయిపోయింది, ఫినిష్. ఇంతేనా మానవ జన్మ అంటే? మనకి ఏమి మనం చేయవలసినటువంటిది, మన కంట్రిబ్యూషన్ ఏమిటి, మనం మన వంతుగా మనం ఏం చేయాల్సి అని చెప్పినటువంటిదా అది మనకి అవి ఇచ్చినటువంటిదే. అదే యోగ శాస్త్రము, అదే ఆరోగ్య శాస్త్రము, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి విధంగా మనం తెలియడం కోసమే ఈ విజ్ఞానం అంతా ఇవ్వబడింది. దాన్ని వేదం అంటారు అని మనకు తెలియాల్సింది. వాసుదేవ.